కారం గురించి మామూలుగా చెప్పాలంటే మీరందరూ ఏం చెప్తారంటే, లేదండి కారం గురించి ఏం లేదు, మా ఆయన్ని నేను హోల్సేల్ మార్కెట్ పంపించి ఎండుమిరపకాయలు కొట్లో దగ్గరుండి కొనుక్కొచ్చాడు, దగ్గరుండి నేను మిల్లు దగ్గరుండి మా ఆయన ఇలా కళ్ళు పెట్టు చూసి తీసుకొచ్చాడంటే శుభ్రంగా తుడిపించి అంటారు. నిజమే, మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ కావచ్చు, కానీ మీ ఆయన కొన్న ఎండుమిరపకాయలకు ఒక చరిత్ర ఉంటుంది కదా, ఒక చరిత్ర. ఆ చరిత్ర ఏంటో చూద్దాం. ఒక పచ్చిమిరపకాయ చెట్టుకి ఇంత పింద పడినప్పుడు అప్పటి నుంచి దాన్ని పురుగు మందులతో స్నానం చేస్తారు. ఉదాహరణకి ఇది పచ్చిమిరపకాయ చెట్టు అనుకోండి, ఇది పచ్చిమిరపకాయ అనుకోండి, ఇలా పురుగు మందుతో స్ప్రే కొడతారు. కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్టుకి స్నానం చేసినట్టు నీళ్లు ఇదంతా తడిసిపోయి నీళ్ళు ఇలా కారిపోతూ ఉంటాయి. ఈ కారిపోయి నీళ్ళు ఏమవుతాయి అంటే ఫుల్గా, ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయ అనుకోండి, ఈ పైన వెళ్ళి ఫుల్ డ్రాప్లో ఉన్నాయి, డ్రాప్ కింద పడిపోతుంది. కానీ అన్నీ కారిపోయిన తర్వాత ఒకటి సగం డ్రాప్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే పైనుంచి పడదు, పైనుంచి పడితే కానీ ఈ హాఫ్ డ్రాప్ ఇక్కడి నుంచి పడదు కిందకి. సో ఈ హాఫ్ డ్రాప్ ఇక్కడ అయిపోతుంది, పైనుంచి పడే ఓపిక లేక అయిపోయినప్పుడు ఇక్కడ సగం డ్రాప్ ఉంటుంది. ఇది ఇప్పుడు గాలిలో ఆవిరైపోతుంది. ఎక్కడ ఉంటుంది చెట్టు, పచ్చిమిరపకాయ చెట్టు తోట గాలిలో ఉంటుంది, ఇది ఇక్కడ ఆవిరైపోతుంది. రెండో రోజు మళ్ళా కొడతాడు పురుగు మందు, మళ్ళీ స్నానం, ఇదంతా స్నానం, ఇదిగో ఈ పైన లేయర్ అంతా పురుగు మందు అంటుకుంటుంది, మళ్ళీ ఒక హాఫ్ డ్రాప్ ఇక్కడికి వచ్చి అవుతుంది, ఇది కూడా సేమ్ గాలిలో ఆవిరైపోతుంది. ఇలా ఒక పచ్చిమిరపకాయ పింద నుంచి ఈ పెద్దది పండు మిరపకాయ అయ్యే స్టేజ్లోపు 36 సార్లు ఆ పురుగు మందులు లేయర్తో ఉన్న దాన్ని మనం కడగకుండా తీసుకుంటున్నాం.